అసలు జగన్మోహన్ రెడ్డి గారా ఈరోజు ప్రతిపక్ష హోదా లేదు, ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతున్న ఈ పెద్ద మనిషి ప్రజల కోసం ప్రశ్నించాలా, ప్రజల కోసం మాట్లాడాలి కానీ ఇలాంటి హత్య రాజకీయాల గురించి మాట్లాడి యువతకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఎప్పుడో చనిపోయిన వంగవీటి గారి గురించి, లేకపోతే ఎప్పుడో చనిపోయిన వాళ్ళ తాత రాజారెడ్డి గారి గురించి, లేకపోతే పరిటాల రవి గారి గురించి, లేకపోతే రాజశేఖర్ గారి గురించి మాట్లాడుతున్నారు కానీ ఈరోజు నువ్వు అధికారంలో ఉన్న రోజుల్లో ఈరోజు 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న రోజుల్లో నువ్వు చేసిన దాష్టికం గురించి ఎందుకు మాట్లాడట్లేదు? మాట్లాడితే ఈరోజు నీ పార్టీ గొడ్డల పార్టీ పిలిచారంటున్నావు కదా, మరి గొడ్డల పార్టీ బిరుదు సంపాదించుకుంది మీరు కాదా? ఆ గొడ్డల పార్టీ రావడానికి కారణం మీరు చేసిన దుర్మార్గమైన రాజకీయం కాదా? ఎందుకంటే ఈరోజు డాక్టర్ సుధాకర్ హత్యలో మాస్క్ అడిగిన దానికి హత్య చేసిన పరిస్థితి మీరు కాదా? డోర్ డెలివరీ చేసిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో ఇన్వాల్వ్ అయిన వారికి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఏమన్నా అంతకులు అనొద్దా? అలాగే జై తెలుగుదేశం అని చెప్పి అన్నదానికి తోట చంద్రయ్య లాంటి వాళ్ళని హత్య చేసిన దానికి ఈరోజు మిమ్మల్ని ఏమనాలా? దుర్మార్గమైన హత్య రాజకీయాలు అనొద్దా? అలాగే ఈరోజు చెప్పుకుంటా పోతే ఇలాంటి పనులు ఎన్ని చేశారో అన్ని చేశారు. సొంత బాబాయ్ ఈరోజు చనిపోతే, సొంత బాబాయిని ఎవరో మర్డర్ చేస్తే ఆ మర్డర్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని వెనకేసుకొని తిరుగుతా వాళ్ళని ఈరోజు 5 సంవత్సరాల అధికారం ఉన్న రోజులు వాళ్ళకి న్యాయం చేయాలని ఆలోచన లేకపోగా, సొంత చెల్లెలు వచ్చి సునీతమ్మ గారు వచ్చి 10 సార్లు అడిగితే కూడా ఆమెకు న్యాయం చేయలేకపోతే ఏమనాలి మిమ్మల్ని? అంటే హత్య రాజకీయాలు ఎంకరేజ్ చేసింది మీరు కాదా? ఎప్పుడో చనిపోయిన వాళ్ళ గురించి మీ తాత లేకపోతే మీ నాన్నదో లేకపోతే ఎవరో ఇంకోరి గురించి మాట్లాడడం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలో ఉన్న రోజుల్లో, మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో చేసిన హత్యల గురించి, మీరు 5 సంవత్సరాల అధికారంలో రోజుల్లో మీరు చేయలేని న్యాయం గురించి, మీ సొంత బాబాయి లేకపోతే సొంత చెల్లెలకి న్యాయం చేయలేని మీ గురించి మాట్లాడినప్పుడే ఈ గొడ్డల పార్టీ అని బిరుదు వచ్చింది. ఎందుకంటే గొడ్డల పార్టీ, గులకరాయి పార్టీ, లేకపోతే కోడికత్తి డ్రామాలు ఇలాంటివన్నీ వేసి మీరు రోజు ఎలక్షన్లో నెగ్గాలని ప్రయత్నం చేశారు కాబట్టే మీ పార్టీకి ఆ బిరుదు ఇచ్చారయ్యా, గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మేము గొడ్డల పార్టీ అని ప్రసారం అనడం కాదు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీరు గొడ్డల పార్టీ కాదు అనుకుంటే, నిజంగానే మీరు శవ రాజకీయాలు చేయగలేదు అనుకుంటే, నిజంగానే మీరు రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేస్తున్నారు అనుకుంటే ప్రజల్లోకి వచ్చి మాట్లాడండి. ఎందుకు మీరు ప్రజల్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఎందుకు ప్రజల మధ్యలో తిరగలేకపోతున్నారు? ఎందుకు అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు మీరు ప్రెస్ మీట్లు మీడియా పెట్టేసి మీడియా సమావేశాలకు పరిమితం అవుతున్నారు? అంటే మీకు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి దమ్ము లేదు. మీరు చేసిన శవ రాజకీయాలు, మీరు చేసిన దుర్మార్గమైన పరిపాలన గురించి ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని ఎదుర్కొనే దమ్ము లేదు. ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజారంజక పాలన గురించి నెగిటివ్గా మాట్లాడితే ప్రజలు తిరగబడతారని భయం ఉంది మీకు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా రాష్ట్రంలో అభివృద్ధి చేసుకుంటూ రాష్ట్రం ముందు తీసుకెళ్తుంది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో ఎటు చూసినా పెట్టుబడులు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం. అలాగే యువతకు ఉద్యోగ అవకాశాలు 20 లక్షల హామీలను అమలు చేస్తున్నాం. అలాగే ఈరోజు కూటమి పాలనలో లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా కంట్రోల్లోకి వచ్చింది. మరి మీరు